ప్రభు నానబట్టి చేరువచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నామండి. కొన్ని లేఖనముల నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మీకు అక్కడక్కడ ఒక్కొక్క మాట నేను చూపిస్తూ ఉంటాను, మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుని మనస్సులోనికి తీసుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా అపుస్తుడైన పౌలు గారు ఎబ్రిల్కి రాసిన పత్రికలో నుండి ఒక మాట చదువుకుందాం. మూడవ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. యవనస్తుల కూడికను నాయన మరి ఇలాగూ జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలు. ప్రతి నెల మొదటి ఆదివారం నాయన యవనస్తుల కూడిక జరగటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి, మరి సంఘము నియమించిన ఈ కార్యక్రమాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు నాయన కీర్తన ద్వారా నీ నామను మహింపరిచాం. తిరిగి నాయన ఇదిగో ప్రభా, చదువుకున్న లేఖనాల నుండి మాతో మాట్లాడి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు మోషే బలమైన వాడు. అంత మాత్రమే కాదు కానీ దేవునికి పరిచారకుడు అని కూడా రాయబడింది. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను అని ఆ మోషే గురించి రాయబడింది. ప్రియులారా, మనము దేవునిలో రక్షించబడ్డాము, దేవుని ఇంటికి చేర్చబడ్డాం, దేవుని ఇంటిలో ఉంటున్నాం. కాబట్టి దేవుని ఇంటిలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రభు కావలసింది నమ్మకత్వం. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మరి యవనస్తుడైన యొక్క మోషే ఆ దేవునిలో ఉన్నప్పుడు మరి నమ్మకంగా పరిచారకుడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడంటే ఆయన మృతి పొందినంత వరకు కూడా ఆ దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు. ప్రియులారా, యవనస్తుడిగా పరిచారకుడుగా ఉన్నాడు. నడిప్రాయములో మరి గొర్రెలు మేపేటప్పుడు ఆ పరిచారకుడుగా ఎలాగో ఆ గొర్రెల్ని నడిపించాలో మేపాలో దేవుడు నడిపించాడు. తిరిగి మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నమ్మకంగా పనిచేశాడు మోషే. అందుకనే అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు మరొక బిరుదు ఏమిచ్చాడంటే ఆ మోషే భూమి మీద ఉన్న అంతటిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా పనిచేయాలి. దేవుని ఇంటిలో నమ్మకంగా పరిచారకులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. పెత్తనాలు చెలాయించేవారముగా కానీ అధికారాలు చేసేవారముగా కానీ మోషే లేడండి. మోషే పరిచారకుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుని నడిపించే సమయంలో తన కింద మరి ఎవరు పరిచారకుడిగా ఉన్నాడో తెలుసండి? యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. మోషే మాట జవదాటకుండా ఉన్నవాడు యెహోషువ కూడా వృద్ధాప్యమునకు వచ్చేంత వరకు కూడా మరి ఇశ్రాయేలీయులకు పట్ల పరిచారకుడిగా ఉన్నాడు ప్రియుల. గనుక ఇక్కడ అంటున్నాడు ప్రియుల, మోషే ఇక దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ప్రియులారా. మనము నమ్మకస్తులుగా ఉండాలి. దేవునింటిలో, మన ఇంటిలో, ఏమండి లోకములో, ప్రజల మధ్యలో, ఏమండి మనము యజమానుల దగ్గర ఎక్కడైనా సరే మనం ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి ప్రియులారా. దేవుడు మనందరిని కోరుకుండేది నమ్మకం. కనుక ఒకటి మోషే పరిచారకుడుగా ఉన్నాడు,
దేవుని ఇంటిలో నమ్మకంగా పనిచేశాడు ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కూడా ఇక్కడ యవనస్తులు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు. ఎలాగుండాలంటే పరిసరి చేయాలి. దేవుని సన్నిధికి వచ్చేటు వెళ్ళిపోతాం కాదు, పరిచర్య చేయాలి. దేవుడు మనకిచ్చిన తలంతుని ఇతరులకు పంచుకోవాలి. అది భూమిలో పాతిపెట్టేవారముగా ఉండకూడదు ప్రియులారా. మనం దేవుడు నీకు ఇచ్చిన అనుభవాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తలంతుని దాన్ని ఏం చేయాలంటే ఇతరులకు పంచుకోవాలి. నీ ప్రేమని, నువ్వు పొందిన ఆ అనుభవాన్ని ఇతరులకు పంచుకోవాలి ప్రియులారా. అంతే తప్ప ఏదో దేవుని మందిరానికి వెళ్ళాం వచ్చేసాం అంటే సరిపోదు. కాబట్టి ఇక్కడ మోషే ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులకు పరిచారకుడుగా ఉన్నాడు. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండి అనేకులను దేవుని వైపుకి మళ్ళించాడు, అనేకులకు సువార్తను ప్రకటించాడు యవనస్తుడుగా ఉండి. అందుకనే దేవుడు నా మోషే అన్నాడు, నా సేవకుడైన మోషే. ఎంత మంచి మాట చూడండి ప్రియులారా. గనక ఒకటే మోషే విషయంలో దేవుడు గొప్ప మహిమ తెచ్చుకున్నాడు ప్రియులు. దాని ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చాడు. రెండవదిగా చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో 6వ అధ్యాయము 21 చూడండి ప్రియులారా. 6:21లో ఇలాగుంది, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తూకికు నా సంగతులన్నీ మీకు తెలియజేసాను. మీరు మీ సమాచారం తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతను మీ యొద్దకు పంపితిని అన్నాడు. తూకిగా ఈయన మరి అపోస్తలుడైన పౌలు రోమ చెరసాల్లో ఉన్నప్పుడు అతనితో ఉన్నవాడు ఆసియా ఖండానికి చెందినవాడు తూకికు. ఇతడు ఎలాంటి వాడంట? నమ్మకమైన పరిచారకుడు. ఎవరికి? ప్రభువునందు నమ్మకమైన వాడు. ప్రియులారా, ఆసియా ఖండములో లేక దేవుని జత పనివాడైన పౌలు గారితో ఉండి అనేకులకు సువార్తను ప్రకటించిన వాడు ఎవరైనా తూకీకు. మంచి నమ్మకమైన వాడు, ప్రభువునందు నమ్మకమైన యవనస్తుడండి. మనం ఉన్నామా అలాగా పరిచారకులుగా? అనేకులకు దేవుని సంగతులు ఇతరులకు చెప్పేవారముగా ఉన్నామా? లేదు, దేవుని సేవకులతో మనం పరిచర్య చేస్తున్నామా? దేవుని సేవకులతో ఉన్నవాడు తూకీకు. ఎన్నో సంగతులు నేర్చుకున్నవాడు. దేవుని యొక్క సేవకులతో లేక దేవుని పెద్దలతో కలిసి ఉండాలి ప్రియులారా యవనస్తులు. ఈయన పౌలు గారితో ఉన్నాడు, పౌలు గారితో పనిచేశాడు, పౌలు గారితో కలిసి జీవించాడు ప్రియుల. అందుకని ఎన్నో సంగతులు ఈ తూకిక ద్వారా అనేకులకు తెలియపరిచాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తూకీకు ఈ నా సంగతులన్నీ మీకు తెలియజేయును. చెరసాల్లో ఎలాగున్నాడో పౌలు గారు, ఏ పని చేస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, మరి ఆ సంఘాల కొరకు చెరసాల ఉండి ప్రార్థనలు చేస్తున్నాడో ఈ సంగతులన్నీ ఎఫెసీ సంఘానికి చెప్పు. వారు నా కొరకు చాలా బాధపడ్డారు, నా ప్రయాణంలో పాలుభాగస్తులు పొందారు, నా ప్రయాణం నేను వెళ్ళిపోతుంటే వారు కన్నీరు కార్చిన వారు ఎఫెసీ సంఘం. కనుక నీ వెళ్ళి వాళ్ళని ఓదార్చు అని తూకిని ఎఫెసీ సంఘానికి పంపించాడు ప్రియుల. నమ్మకమైన వాడు ప్రియుల. నమ్మకమైన పరిచారకులుగా ఉంటున్నామా? నమ్మకంగా ఉండాలి. మోషే నమ్మకంగా ఉన్నాడు, అలాగనే ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు. మరొక మాట చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక, మీకు అక్కడక్కడ ఒక్కొక్క మాట చూపిస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తూకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు నా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను
అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేషియమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే వీరిక్కడ సంగతులను మీకు తెలియచేయును. ఇతన్ని మరొక జోడి చేసి పంపించాడు కొలస్సీ సంఘానికి. ఎవరంటైనా ఒనేషియం. ఒకప్పుడు ఒనేషియము ప్రియులారా అన్నాడు, ఏమన్నాడు? మునుపైతే నీకును నాకును అతను ఎలాంటి వాడు అన్నాడండి, నిష్ప్రయోజకుడు అన్నాడు. ఇదివరకైతే నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నమ్మకమైన వాడు ఒనేషియం. ఒకప్పుడు మనము నిష్ప్రయోజకులుగా ఉండొచ్చు, ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉండొచ్చు, ఒకప్పుడు రక్షణ లేని బిడ్డలుగా ఉండొచ్చు. ఒకప్పుడు ఒనేషియము ప్రియులారా ఇయాల చూడండి, పౌలు గారు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు తోడి దాసుడైన ఒనేషియము నమ్మకమైన వాడు. అంటే తూకీకి తోడుగా ఆయన కొలస్సీ సంఘానికి పంపించాడు ప్రియులారా. కాబట్టి ఒకప్పుడైతే మనం నిష్ప్రయోజనంగా ఉండొచ్చు, ఒకవేళ మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. కానీ ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు ప్రియులారా. ఫిలోము రాసిన పత్రికలో మనము దేవునికి ప్రయోజనకరమైన వారముగా ఉండాలి, దేవునికి పనివారముగా ఉండాలి. ఏదో వచ్చి 4 మాటలు వినేసి వెళ్ళిపోయి కూర్చుంటే కుదరదు. నీవు పొందిన అనుభవాన్ని ఇతరులకు పంచుకోవాలి. నువ్వు దేవుని దగ్గర ఏ సంగతులైతే నేర్చుకుంటున్నావో, ఏ సంగతులైతే నువ్వు గ్రహిస్తున్నావో ఆ సంగతులను ఇతరులకు నువ్వు పంచుకోవాలి ప్రియులారా. అది దేవుడు మనందరూ కోరుకుంటున్నాడు. అంతేగాని వచ్చి 4 మాటలని చెల్లిపోతాం కాదు. అలాగైతే నువ్వు ఎలా బలపడగలవండి? యవనస్తులు దేవుల్లో బలంగా ఉండాలి, మరి పరిశానుకులుగా పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి. మరి తూకీకు దేవునికి నమ్మకంగా పనిచేశాడు ప్రియులారా. పౌలు గారితో జత పనివాడిగా పనిచేశాడు. ఆయన ఆసియాలో ఆయనతో కలిసి కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. అటువంటి నమ్మకం కలిగిన వాడు ప్రియులారా తూకీ. అంత మాత్రమే కాదు కానీ కొంతమంది పెద్దలతో ఆయన ఆరాధన చేసినవాడు, దేవుని రొట్టెలో పాలుభాగస్తులు పొందినవాడు ప్రియులారా. ఆ సంగతులు మనకి ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 24లో 20 అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ప్రియులారా. చాలామంది పెద్దలతో కలిసి ఆయన రొట్టె విరగటానికి వచ్చాడు తూకీకు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం నమ్మకంగా పరిచారకులుగా మనం ఉంటున్నామా ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని పిల్లలమైన మనం ఇక్కడ అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడంటే ప్రియ సహోదరుడు అంటున్నాడు. ప్రియ సహోదరుడు ప్రభునంద నమ్మకమైన పరిచారకుడును నా తోటి చావకుడైన తూకీకు నిన్ను గూర్చి సంగతులను గూర్చి మీకు తెలియచే నన్ను గూర్చి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం నమ్మకమైన పరిచారకులు అంటే ఏంటి? దేవుని పరిసరి చేయాలి, దేవునిలో ఉండి పరిసరి చేయాలి. దేవుని సన్నిధికి వచ్చి చేయటం కాదు, వెళ్ళిపోవటం కాదు. రక్షించబడిన వారు పరిచర్య చేయాలి. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. రోమాపత్రికలో ఒక మాట ఉంది చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాం. రోమాపత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి. కేకరేలో ఉన్న పరిచారకురాలకు ఫీబే మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని అన్నాడు ప్రియులారా. గమనించండి. ఏ పరిచారకురాలకంటే ఇవిడి అమ్మా, ఏ పరిచారకురాలు? సంఘ పరిచారకురాలు ఫీబే. ప్రియులారా, తూకీకు పరిచారకుడు, మోషే పరిచారకుడు. ప్రియులారా మీరు గమనించండి, ఒనేషియం పరిచారకుడు. పరిసరి చేయాలి ప్రియులారా. పరిసరి చేయటం అంటే గబగబగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వస్తాం, ఇది కాదు పరిసరికం అంటే. దేవుని గూర్చి నీవు పొందిన అనుభవాన్ని ఇతరులకు పంచడం ప్రియులారా. ఈమె చూడండి ప్రియులారా, కేకరేకలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే ఆమె అంటున్నాడు, మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొనుడి. ప్రియులారా, మనం స్త్రీలు సంఘ పరిచారకురాలన్న సంఘంలో నుంచి పరిసరి చేయాలి.
సంఘంలో నుండి పరిచర్య. అర్థమైందండి? మోషే దేవుని ఇంట్లో నుండి పరిచర్య. ప్రియులారా, అలాగనే తూకీకు పౌలుతో ఉండి పరిచర్య. అలాగనే ఒనేషియం తూకీకు పౌలుతో జత పనివారుగా ఉండి పరిచర్య చేశారు. తోటి జత పనివాడు అంటున్నాడు. ప్రియులారా, పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. ఎందుకో తెలుసా? పరిచర్యకి ఇక్కడ అంటున్నాడు, సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోవాలి. మనం పరిశుద్ధులకు తగినట్లుగా మనం చేర్చుకోవాలంటే ఏం చేయాలండి? సంఘములో నుండి పరిచర్య చేయాలి. స్త్రీలు చూడండి, మీకు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లోకా రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. లోకా సువార్త 2వ అధ్యాయము 36. మరియు ఆషేరు గోత్రికురాలు ఫెనుయేలు కుమార్తె అయిన అన్న ఉండేను. 7 ఏళ్ళు పెనిమిట సంసారం చేసి దేవాలయమును విడవక దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయు పగలు సేవ చేస్తుండేను. చూడండి ఏంటంటే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గూర్చి ఏం చేసిందంట? మాటలాడుచుండెను. ఇదొక పరిచర్య. దేవాలయమును విడవక యెరూషలేము నుంచి వచ్చిన వారు విమోచన కొరకు కనిపెట్టుకునిచున్న వారందరికీ దేవుని సువార్తను ప్రకటించింది. ప్రియుల అన్న గమనించారా? మనం ఏం చేస్తున్నామంటే, అంతే అయిపోయింది, రేపు పనిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, అన్నం కూర వండుకుంటాం, తింటాం, మళ్ళీ అయిపోతాం, మళ్ళీ ఎప్పుడో దేవుని సన్నిధికి వస్తాం. కుదరదు. పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ప్రియులారా, మోషే భార్య బిడ్డలేరా? తూకీకు పెళ్ళి అవ్వలేదా యవనస్తుడు? అలాగే పీబేకి పెళ్ళి అవ్వలేదా? అన్న పెళ్లి చేసుకోలేదా? కానీ వారు పరిచర్య చేయలేదా? మోషే మరి వారికి భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఆయన దేవునికి నమ్మకంగా పరిచర్య చేయలేదా? మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలు వినేసి వెళ్ళిపోతేనే పరిచర్య కాదు. ప్రియులారా, దేవుని మనకిచ్చిన తలంతుని మనం దాన్ని వినియోగించుకోవాలి, కానీ భూమిలో పాతిపెట్టే వారముగా ఉండకూడదు. ప్రియులారా, కనుక మోషే అనేకులకు సువార్తను ప్రకటించాడు. అలాగనే తూకి అనేకులను హెచ్చరించాడు. అలాగే మరొక ఆయన మీకు చూపిస్తాను చూడండి. అన్న మరి అనేకులకు యెరూషలేము నుంచి దేవాలయములకు వచ్చిన వారిని విమోచన కొరకు కనిపెట్టిన వారికి దేవుని గూర్చిన మాటలు ఎన్నో రకాలుగా వాళ్ళని దేవుని వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించింది. మరి ఎవరికైనా దేవుని వాక్యం చెప్తున్నామా? వ్యర్థమైన మాటలు చెప్పుకుంటాం. ప్రియులారా, గమనించాలి. మనం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకు పంచాలి. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించే. చాలు. ఏం చేశాడంట? దావీదు తన తరము వారికి, అంటే తన వయస్సు గల వారికి, యవనస్తులకు దేవుని సేవ చేశాడండి. ఏమో ఎప్పుడు చనిపోతామో అని మరి దావీదు దేవునిలో నమ్మకంగా పరిచారకుడిగా ఉండి అనేకులకు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మోషే, అలాగనే తూకీకు, అలాగనే ఫీబే, అలాగే అన్న. మరి మనం ఏం చేస్తున్నామండి? యవనస్తులుగా ఉన్న మనం, యవన స్త్రీలుగా ఉన్న మనం ఫీబే చేసిన సేవ మనం చేయలేమా? సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా
ఆయన ఏం చేయాలంట? ఆవిడ్ని చేర్చుకోమన్నాడు. ప్రియుల, చేర్చుకోమన్నాడు. అంత మాత్రమే కాదు, చేర్చుకొని ఏమని చేయమన్నాడు తెలుసా? చూడండి 2, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును మాకును సహాయకురాలై ఉండేను. అమ్మా, సేవకులంటే ఎంత ప్రేమ, ఆప్యత, అనురాగాలు కలిగినదంటండి పీబే. దేవుని సేవకులను ఇక్కడ అంటుంది మాకును, ఇక్కడ అంటున్నాడు ఆమెను గూర్చి సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండేను. అందుకని పరిశుద్ధులకు తగునట్లుగా ఆమెను చేర్చుకోమంటున్నాడు. అంత మాత్రం సిఫారసు చేశాడు. ఆమెకి ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేయండి అంటున్నాడు. నిజమే, సంఘములో పరిసరిసేసే స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియుల, మరి మనం ఉంటున్నామా? ఎవరికైనా నీ తోటోళ్ళకి, నీ తరము వారికి, ఎవరికైనా నువ్వు పొందిన అనుభవాన్ని యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? దేని కొరకు నువ్వు నమ్ముకున్నావు? అలాగే నీ తోటివారు ఎరగని వారికి ఏమైనా 4 మాటలు చెప్పగలుగుతున్నామా? మనం చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. అన్న చెప్పింది, పీబే చెప్పింది, తూకికి చెప్పాడు, మోషే చెప్పాడు. ప్రియులారా, మరి మనం చెప్తున్నామా? ఆలోచన చేయండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువు బాబు. చూడండి, మరొక ఆయన ఉన్నాడు, ఎపఫ్రా అనున్న మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీకు సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అమ్మా చూడండి ప్రియులారా, ఈయన అంటున్నాడు ఎపఫ్రా అంట మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అంటే చూడండి, ఇతడు పౌలు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు గారు దగ్గర నేర్చుకొని కొలస్సీ సంఘానికి నేర్పిస్తున్నాడు యేసు ప్రభువును గూర్చి. ఇలాగుండాలి కొలస్సీ సంఘములో, మనం ఎలాగుండాలంటున్నాడు? క్రీస్తుకు తగినట్లుగా ఉండాలి మనం, దేవుని బిడ్డలుగా ఉండాలి మనం అని కొన్ని సంగతులు ఎపఫ్రా కొలస్సీ సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియుల, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడు దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ప్రియులరా, మనల్ని గూర్చి కొందరు నేర్చుకోవాలి. మనం ఎప్పుడు నేర్చుకున్న వారముగానే ఉండకూడదు, కానీ మనం నేర్చుకున్నవి ఇతరులు కూడా మనల్ని గుర్చుకొని నేర్చుకోవాలి. మనం వాళ్ళకు ఒక పాఠంలాగా ఉండాలి, మనల్ని వాళ్ళు చదివేవారుగా ఉండాలి. ప్రియుల, ఎపఫ్రా కొలస్సీ సంఘానికి ప్రియులారా ఎలాంటి వాడంట? క్రీస్తు పరిచారకుడు అంట, నమ్మకమైన వాడంట. ఏమండి చూడండి, ఇక్కడ అంటున్నాడు నేర్చుకుంటే అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. క్రీస్తు పరిచారకుడు అంట, నమ్మకమైన వాడంట ఎపఫ్రా. అతను నేర్చుకుంటాడు, పెద్దల దగ్గర నేర్చుకున్నాడు. కొలస్సీ సంఘస్థులు ఇతర ద్వారా కొన్ని సంగతులు నేర్చుకుంటున్నారు. అర్థమైందండి? మేము పెద్దల దగ్గర నేర్చుకుంటున్నాం, మా ద్వారా మన కొన్ని సంగతులు మీరు నేర్చుకోవాలి, మీ ద్వారా కొన్ని సంగతులు కొందరు నేర్చుకోవాలి. అంతేగాని మనం అలాగే ఉండకూడదు. మనం ఎవరికైనా ఒక పాఠంగా ఉండాలి. ప్రియులారా, మనల్ని చూసి కొందరు నేర్చుకోవాలి. ఉంటున్నారా అలాగా? అందుకని అంటున్నాడు తిమోతికి రాసిన పత్రికలో, ఏమంటున్నాడంటే ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ అంటున్నాడు
పైకి ఎలాగుంటున్నారంట, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునయ్యుందురు. ఇటు వారికి విముఖుడువై ఉండుము. పాపభరితులై నానాయుధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండల్లో వచ్చి వారిని చెరపట్టుకుని పోయేవారు వీరిలో చేరినవారు. ప్రియులారా, చూడండి, మన జీవితంలో పాప కార్యక్రమాలు ఉంటే, ఈ లోక విషయాలు మన జీవితంలో ఉంటే ఎప్పుడు నేర్చుకున్నాను సత్య విషయమైన జ్ఞానం పొందలేము. అర్థమైందండి? మన లోక విషయాలు మన హృదయంలో ఉంటే దేవుని వాక్యము నేర్చుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఉండి వచ్చి నేర్చుకున్నా సత్య విషయమైన జ్ఞానము పొందలేని అవివేకమైన స్త్రీలు అన్నాడంతే. ఒకవేళ నువ్వు నేర్చుకుంటున్నావా, నువ్వు నేర్చుకున్న దాని ఇతరులకి నువ్వు నేర్పించు. పౌలు గారు నేర్చుకున్నాడు, ఆయన ఇతరులకి నేర్పిస్తా ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఒక మాట అన్నాడు, అది కూడా మీకు చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీయులు సంతానమునై ఎబ్రీయునై ధర్మశాస్త్ర విషయంలో పరిశేరుడునై ఆసక్తి విషయమందు సంఘమును హింసించేవాడునై ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనింజునునై ఉంటిని. అయినను చూడండి ప్రియులారా, ఒకప్పుడైతే నేను చాలా ఆసక్తిగా ఉన్నాను సంఘాన్ని హింసించడానికి, పాడు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను, ధర్మశాస్త్రంలో అనింజుడునై ఉన్నాను. అయినను అన్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఒకప్పుడు పూర్వం అన్నాడు, ఒకప్పుడు నేను ఎబ్రీనే 8వ దినమున సున్నతి చేయించుకున్నవాడినే, అలాగనే నేను బెన్యామీను గోత్రములో పుట్టినవాడినే, కానీ నేను సంఘమును హింసించడానికి ఆసక్తి గలవాడినాయి, ధర్మశాస్త్రములు అన్యంజనుడున్నాయి ఉన్నప్పుడు కూడాను అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయి వాటిని నేను ఏం చేయడు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. దేవుని సువార్తను ప్రకటించడానికి, అందుకని అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను అన్యజనులకు పరిచారకుడనైతిని అంటాడు పౌలుగా. సువార్తను ప్రకటించేవాడే పరిచారకుడు. అమ్మా బాబు, ఊరికినే ఏదో వచ్చి 4 మాటలు చెప్పేసుకుని ఇనేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం దాకా మౌనంగా ఉండటం అనేది అది ఎంత మాత్రమూ మంచిది కాదు. ఒకవేళ నీ ఇంట్లో ఉంటున్నావా, నీ భర్తకి నీ బిడ్డలకి నేర్పించు. నువ్వు పొలం వెళ్తున్నావా, నీ తోటి పనివారితో 4 మాటలు అందించు. నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, నీతో ఉద్యోగస్తులు నీ స్నేహితులకి నువ్వు పొందిన అనుభవాలు అందించు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నీ వ్యాపారస్తులు నీతో ఉన్న వ్యాపారస్తులకి 4 మాటలు చెప్పు. అదే పరిచర్య, అదే దేవుని పరిచర్య. పిరిలా నువ్వు పరిచరిస్తే దేవుణ్ణి నువ్వు ఊరికినే విడిచిపెట్టాడు. పిరిలా ఆయన అన్యాయస్తుడు కాదు, పరిచర్య చేసేవాడిని అన్యాయంగా విడిచిపెట్టేవాడు కాదు. పిరిలా కాబట్టే ఆ ఫీబేని పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోండి. ఆమెకి ఏదైనా అవసరం వస్తే ఇదిగో ఆమెకి సహాయం చేయండి అని నేను సిఫారసు చేస్తున్నాను అంటున్నాడు. స్త్రీలు కూడా పరిచర్య చేయాలి. ప్రియుల పురుషులు చేస్తున్నారు కదా, మాకెందుకు అనుకోకూడదు. బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, ఇతరులకు అట్లని మనం ఏం చేయాలి, ప్రకటించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంకొక మాట చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని యోదేయును సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహాకారి ఆ స్త్రీలు క్లిమేతితోనూ
నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి ఏం చేయమంటున్నాడు? సహాయం చేయమని నిన్ను ఏ పనిలో ఉన్న వారికి సహాయం చేయమంటున్నాడండి? సువార్త పనిలో. సువార్త పనిలో ఏ స్త్రీలైతే సహాయపడతారో వారిని దేవుడు గుర్తిస్తాడు. ప్రియుల, పూర్వకాలంలో మేము సువార్తను కొంతమంది సేవకులను ఇక్కడ తీసుకొచ్చి మేము సువార్త ప్రకటించే సమయంలో కొంతమంది స్త్రీలు ఏం చేసేవారంటే పాటలు పాడుకుంటా, మౌతుతో పాటలు పాడుకుంటా వచ్చేవారు. రిక్షా పెట్టేవాళ్ళు మైక్కి. దాన్ని ఏం చేసేవారంటే ఒక 10 మందిని సేవకులను తీసుకొచ్చేవాళ్ళము. అందుకని ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడంటే ఆ స్త్రీలు క్లెమెతుతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో మాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో పనిచేసే వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఎంతో కొంత మీకు సహాయం చేస్తాడు. సువార్త ప్రకటించాలండి, విరామ లేకుండా ప్రకటించాలండి. నీ వంతుకు ఒక వ్యక్తిని మందిరానికి నడిపించగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నడిపించండి. ఒక్కొక్క మనిషి నేను ఒక వ్యక్తిని, అలాగే నీ ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించండి. దేవుడు ఎంతో సంతోషం, ఆనందపడతాడు. ప్రియుల, రహాబని యేష ఎంతమంది నడిపించిందండి మందిరానికి? వారి కుటుంబాన్ని నడిపించింది. వారి కుటుంబానికి సువార్త చెప్పింది. ఇదిగో ఈ దారము, ఈ ఎర్రదారం పెడుతున్నాం గడప మీద, దాని లోపల ఉండాలి మీరు. నీ తల్లిదండ్రులు, నీ చెల్లి, నీ అక్క, నీ తమ్ముళ్ళు, నీ బంధువులు, నీ ఉన్నవారు ఎవరినైనా సరే లోపలికి పిలుచుకో. ఒకవేళ వారు బయట ఉంటే వారి హృదయానికి వారే ఉత్తరవాదులు, మేము దానికి ఉత్తరవాదులు కాదు అని చెప్పాడు. మరి రహాబని యేష ఎంతోమందికి సువార్తను ప్రకటించింది. ప్రియుల, ప్రకటించింది, అనేకులను దేవుని వైపుకి మళ్లించింది కనుక ఆమె పేరు ఎలా ఈ క్రీస్తు వంశంలోనికి వెక్కింది. ప్రియుల, రహాబునందు బోయేజు నందు ప్రియులారా ఓబేదునందు దావీదునందు క్రీస్తు, అలాగా వంశంలోనికి వెక్కింది. ప్రియులారా, దేవుని సువార్త ప్రకటిస్తే దేవుడు ఊరికనే విడిచిపెట్టాడు. చూడండి, పిలిపిలి అదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బోధింపుము. ఎందుకనక జనులు హితబోధను సహింపగా దురదశవులు గలవారే తమ స్వకీయ దురాశగా అనుకూలమైన బోధకులను తమ కొరకు ఇలాంటి వారి కొరకు సువార్తను ప్రకటించమన్నాడు. ఎప్పుడు ప్రకటించాలంట? సమయం అనక ఆ సమయం. అర్థమైందండి? సమయము మన కుటుంబం కొరకు, కూలి పనికి వెళ్ళకపోతే మనకు భోజనం ఉండదు కాబట్టి సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అసమయం అందు, ఇప్పుడు ఇది ఏ సమయం అండి? ఇది సమయం ఇదా? అసమయం సువార్తను ప్రకటించండి. ఒక ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పరండి. ఒక వ్యక్తికి 2 మాటలు దేవుని గురించి 2 మాటలు చెప్పరండి, చాలు, దేవుడు చూస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యమును ప్రకటించము, సమయమనక అసమయమనక. ఎందుకో తెలుసా? ఏం చేస్తున్నారంటే చాలామంది స్వకీయ దురాశలు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పండి, గద్దించండి. ఎవరు గద్దించారు? మనం అదే పనిలో ఉంటే మనల్ని ఎవరు గద్దిస్తారండి? వాళ్ళని మనం బాగుండాలో ఇతరుల వాళ్ళని గద్దించాలి. ప్రియుల, గనుక మరి చాలా జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నాను. ప్రియ సోదరులారా, యవనస్తులైన మీరు దేవుని వాక్యమును బలంగా పనిచేయాలి. ఆయన అంటున్నాడు ప్రియులారా, ఏమంటున్నాడో తెలుసండి? ఇదిగో మాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడిన వారు గనుక వారిని మీకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, వారి పేర్లు ఎక్కడ ఉండమంటున్నాడో జీవగ్రంథంలో రాయబడాలి. తర్వాత మనం సువార్త ప్రకటించాలంటే మరొక పని చేయాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు.
తిమోతితో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను వచ్చే వరకు ఏటంట చదవాలి. చదవకోకుండా యవనస్తులు ఏం చెప్తారండి బయట? ఏం చేయాలి? ముందర చదవాలి. పౌలు గారు అంటున్నాడు తిమోతితో, ఓ తిమోతి, నేను వచ్చే వరకు కూడా చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అంతే. అర్థమైందండి ప్రియులారా? తిమోతి యవనస్తుడండి. తిమోతి యవనస్తుడు. పౌలు గారు చెప్తున్నాడు, ఓ తిమోతి, నేను రోమాలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, ఇదిగో నీకు ఉత్తరం రాస్తున్నాను, నేను వస్తాను, నేను వచ్చే వరకు కూడా నువ్వు చదవాలి, హెచ్చరించాలి, బోధించాలి, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండంటున్నాడు. ప్రియుల తిమోతి యవనస్తుడు, నమ్మకమైన వాడు కూడా. మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఒకటి, మోషే నమ్మకమైన వాడు ఇల్లంతటిలో. మోషే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలిసిండు ఆయన పరిచర్య? 40 సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్నాడో, అలాగనే 40 సంవత్సరాలు మరి మా స్థాయిలో గొర్రెలు మేపాడు. ఓ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలన చేశాడు. ప్రియులారా, ఆయనకి 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా దేవునిలోనే ఉన్నాడు. ప్రియులారా, అర్థమైందండి? దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఉండి పరిచర్య చేయాలి, పరిచారకులుగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా నేను వచ్చే వరకు చదువుతాయందు అన్నాడు. చదవాలి, దేవుని వాక్యం చదవాలండి. మనకు చదివితేనే అర్థమవుద్ది, ఇతరులకు మనం చెప్పగలం. ప్రియులారా, కాబట్టి దేవుని పిల్లలమైన మనము అందుకనే ఈయన ఏం చేశాడో తెలుసండి, హెచ్చరించడం ఉన్నాడు. ప్రియులు, ఆ మాట కూడా నేను చూపించి నేను ముగిస్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం చదువు బాబు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువు. కాబట్టి ఏదెనుసులో మేము మొదటగా నైనను ఉండుట మంచిదని యోచించి ఎంచి ఈ శ్రమల వలన మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించుటకును దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని అంటున్నాడు. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ తెస్సలోనికలో ఉన్న ప్రియ సంఘ బిడ్డలారా, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, మనం ప్రభులో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక తిమోతి నేర్చుకున్నాడు. తెస్సలోని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియుల చదివాడు, బోధించాడు, అన్ని విషయాలు మితంగా ఉన్నాడు. తర్వాత ప్రియులారా, తెస్సలోని సంఘానికి వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియుల, ఓ తెస్సలోనికలో ఉన్న ప్రియ సహోదరులారా, ఇదిగో మనకే విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడని తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పాను. శ్రమలు వస్తాయి, బాధపడకూడదు, ఇబ్బందులు వస్తాయి, బెదరకూడదు అని తిమోతి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియుల, కాబట్టి ప్రియ సహోదరులారా, అన్న యెరూషలేముల నుంచి దేవాలయములకు వచ్చి వారికి సువార్త ప్రకటించింది. పీబే సంఘములో ఉండి పరిచర్య చేసింది. అలాగనే మరి ఆ క్లెమేత ఇతరుల సహోదరులతో ఏమని చెప్పారంటే, వాళ్ళ పేర్లు ఏంటండి? వాళ్ళ పేర్లు ఆస్తులు క్లెమేతున్న ఇతర సహకారులతో స్వార్థ పనిలో నిజమైన సహకారు, నిజమైన స్త్రీలు అన్నాడండి. వారేం చేయాలంటే స్వార్థ పనిలో పాలుభాగస్తులు పొందాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ అభివృద్ధి ఎలా చూడండి? ఏ అభివృద్ధి? బిల్డింగ్లు కట్టుకున్నాం, మోటార్ సైకిళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, పొలాలు కొనుక్కున్నాం. ఇది కాదు అభివృద్ధి అంటే. నువ్వు ప్రభులో అభివృద్ధి, నువ్వు ప్రభులో ఎంతవరకు అభివృద్ధి పొందావో, నువ్వు వాక్యములో ఎంతగా నమ్మకంగా ఉన్నావో, నువ్వు దేవుల్లో ఎంతగా పరిచర్య చేస్తున్నావో, నీ అభివృద్ధి అందరికీ ఎలా కనపడాలంట? తేటగా కనపడాలి. మనం అందరికీ ఎలా కనపడాలండి? దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎలా కనపడాలి?
మకరగా కనపడకూడదు. మకరగా కనపడతామంటే లోపాలు ఉన్నాయన్నమాట. అర్థమైందండి? మకరగా కనపడితే లోపాలు ఉన్నాయి, ఏదో లోపం ఉంది. మరి ఇవాళ చాలామంది రొట్టె విరవలేదంటే లోపాలు ఉన్నాయి. మనము దేవుని వాక్యం బోధించేవారు మకరగా కనపడకూడదు, తేటగా కనపడాలి ప్రియుల, తేటగా కనపడాలి. తిమోతితో అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని నువ్వేం చేయాలి? మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకో, అంతే. వీటి అందే సాధకము చేసుకోనము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము. నువ్వు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ విన్నవారిని ఏం చేసుకుంటావు? రక్షించుకుంటావు. అంతే. తేటగా ఉండాలి మనల్ని చూసేప్పటికి. ఎవరైనా మనల్ని చూస్తే ఏ లోభం లేకుండా ఉండాలి ప్రియుల. దానియేలుని చూశారు, చాలామంది చూశారు. ఏమండి? 6వ అధ్యాయములో దానియేలుని అందరూ చూశారు ఏదో నింద మోపాలని. కానీ అందరికి ఎలా కనపడ్డాడు? ఆయన తేటగా కనపడ్డాడు. ఏ లోపం లేనివాడు దానియేలు, నమ్మకస్తుడు, ఏ తప్పైనను ఏ నేరమైనను చేయనివాడు అని ఉంది ప్రియులారా. అలా కనపడాలి మనం. అందరూ మనం చూసేటప్పటికి అందరికీ తేటగా కనపడాలి. యవనస్తులు కానీ, యవన పురుషులు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ, ఎవరైనా సరే ఎదురు వాళ్ళకి తేటగా కనపడాలి. అర్థమైందండి? లోపాలు ఉండకూడదు. అక్కడ ఉన్నవారు ప్రియులారా ఎంతోమంది అందరి మీద నాయకుడిగా పెట్టారు. ఇతన్ని మనము ఏదో నింద మోపి ఈ దానియేలుని తీసేయాలన్నారు. కానీ దానియేలు ఆ దేశంలో దర్వేష రాజ్యపాలములో నమ్మకమైన వాడును, ఏ లోభము లేని వాడును, ఏ నింద లేనివాడు, ప్రియులు ఏ తప్పైనను ఏ నేరమైన చేయని వాడుగా ఉన్నాడు ప్రియుల. ఇవన్నీ ఉంటే తేటగా కనపడం. మనం తప్పు ఉంటే తేటగా ఎలా కనపడతామండి? మోసం ఉంటే తేటగా ఎలా కనపడతామండి? ఏమండి? ఇప్పుడు తుక్కు దుగారుగా ఉన్నదనుకోండి చెరువు, నీళ్లు తేటగా ఉంటాయా? ఏమండి? ఏమీ లేకపోతే నీళ్లు తేటగా కనపడతాయి, తాగాలనిపిస్తుంది ప్రియుల. అలాగనే మనము కూడా తేటగా కనపడితే అనేకులను మనల్ని ప్రేమించాలని ఆశ ఆకాంక్ష కలుగుతుంది. అలాగుండాలని నేను ప్రభుపేట హెచ్చరించి ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మన ప్రభు మనందరి వినికిలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.